కాదమ్మా, నీ ఒంటి మీద చేస్తున్నాడు లాగి కొట్టకుండా నువ్వెందుకు ఆలోచించాడు? అంటే నేను ఒక తండ్రిలా చూసుకున్నా మేడం. నువ్వు చూసుకున్నావు తండ్రిలాగా, ఆయన చూసుకోవట్లేదు కదా తండ్రిలాగా. అవును మేడం. నేను బుద్ధి అట్లా వస్తుంది కదా మేడం, ఏం చేస్తావు? ఆస్తి గురించి ఆయన అట్లా మారిండు, అంతకుముందు బాగానే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు బుద్ధి చెప్పడానికి ట్రై చేయలేదు? చెప్పిన మేడం, నా కొడుకున్నప్పుడు చెప్పినా గానీ ఆయనకు రాలేదు. నీకు చెప్పాడు ఆస్తి కోసమే చేస్తానని ఇలా అని? చెప్పలేదు మేడం నాకు. అట్లా నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆస్తి కోసం చేస్తాడు? అట్లా అనుకుంటున్నా కదా మేడం. ఇప్పుడు ఆ కొడుకు అయినాక ఈ బాధ ఎందుకు నువ్వు అలా వస్తుంది? అనుకోవద్దు, ఆ అమ్మాయి చిన్న వయసులో ఉంది కదా, ఆ అమ్మాయి చిన్న వయసు అంటే కోల్పోయి నాకు ఉంటాడు. చూసుకోవాలి కదా మేడం. నా కొడుకు అయినాకన్నా నా కూతురు లెక్క చూసుకుంటే ఆయన 2-3 సార్లు చూసిన అట్లా. ఇప్పుడు మీకు ఒక 2.5 సుమారు 2.5 కోట్ల ఆస్తి ఉందనే విషయం మీ మామకి ఎలా తెలిసింది? మీరు చెప్పారా? మీ పేరెంట్స్ చెప్పారా? అంతకు ముందు ఎప్పుడు చెప్పినట్టు. అంతకు ముందు చెప్పారా? ఓకే. ఏం స్థలాల రూపంగా ఉందా లేకపోతే ఇల్లులు ఉన్నాయా? స్థలాలే ఉన్నాయి. అయితే పెళ్లి సంబంధానికి మాట్లాడుకుంటారు కదా సార్, ఇంట్లో వాళ్ళు మీ అమ్మ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని చేసుకున్నారు. సో చేసుకునేటప్పుడు ఆస్తులు మీకు క్యాస్ట్ ఆస్తులు ఇచ్చుకోవడం ప్రేమించుకున్నారు కదా, అందుకే మాట్లాడుకొని చేసుకున్నారు. ఎంత ప్రేమించుకున్నా మన ఇండియన్ కల్చర్ ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఉన్నవే.